మయన్మార్, థాయిలాండ్ను భారీ భూకంపాలు వణికించాయి. పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భవనాలు కుప్పకూలాయి. వందల్లో పౌరులు మరణించారు, గాయపడ్డారు. భారీగా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి భయంతో బయటకు పరుగులు తీసిన జనం మళ్లీ నివాసాల్లోకి వెళ్లేందుకు సైతం భయపడ్డారు. రెండు దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు అత్యవసర స్థితిని ప్రకటించాయి. అలాగే చైనాలోనూ యున్నావ్ ప్రావిన్స్తో పాటు ఈశాన్య భారత్లోనూ భూమి కంపించింది. మయన్మార్, దాని పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ను భారీ భూకంపాలు వణికించాయి. రిక్టర్ స్కేల్పై 7.7, 6.8 తీవ్రతతో శుక్రవారం మధ్యాహ్నం 2 సార్లు వెంటనే ప్రకంపనలు సంభవించాయి. ఈ ఘటనలో సుమారు 150 మంది మరణించగా 730 మందికి పైగా గాయపడ్డారని మయన్మార్ అధికారిక మీడియా ఎంఆర్టీవీ వెల్లడించింది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని భావిస్తున్నారు. దీంతో మయన్మార్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సాగింగ్ నగర వాయువ్యంలో 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు. భూకంపం కారణంగా మయన్మార్ రాజధాని నేపిడాలో 1000 పడకల దవాఖానా కుప్పకూలింది. ఈ దవాఖానాలో మృతుల సంఖ్య అధికంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. అలాగే మండాలేలో భక్తులు ప్రార్థనలో ఉండగా ఒక మసీదు కూలింది. ఈ ప్రమాదంలో 3 మరణించారు. భూకంప ప్రకంపనలు పొరుగునే ఉన్న ఉత్తర థాయిలాండ్ కూడా వ్యాపించడంతో బ్యాంకాక్లోని కొన్ని మెట్రో రైల్ సర్వీసులను నిలిపివేశారు. థాయిలాండ్ ప్రధాని షినవత్రా బ్యాంకాక్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంపం కారణంగా బ్యాంకాక్ ఇతర నగరాల్లోని భవనాలు వణికిన దృశ్యాలు భయోత్పాతం కలిగించాయి. చాలా చోట్ల ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీశారు. వందలాది మంది ఇంకా వీధిలోనే ఉండి ఇళ్లలోకి వెళ్లడానికి భయపడుతున్నారు. బ్యాంకాక్లోని చుత్తుచాక్ పరిసరాలలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం నిలువునా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 మరణించగా 78 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఎత్తైన భవనాల నుంచి, చెరువుల నుంచి నీరు పొంగిపొర్లింది. మయన్మార్లో ఇర్వాడి నదిపై ఉన్న ఒక పాత బ్రిడ్జితో పాటు కొన్ని నివాస భవనాలు కూలిపోయాయి. మండలేలోని విమానాశ్రయం బాగా దెబ్బతింది. తాంగి నగరంలోని ఒక ఆశ్రమం, థాయిలాండ్లోని షాన్ రాష్ట్రం దెబ్బతిన్నాయి. అటు చైనాలోని యున్నాన్ ప్రాంతంలో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.9గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్లోని ఢాకా, చిట్టగాంగ్లోనూ భూకంపం సంభవించినట్టు అక్కడి అధికారులు తెలియజేశారు. ఇక భారత్లో మేఘాలయాలతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. కోల్కతా, బెంగాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు మణిపూర్లో కూడా స్వల్పంగా 4.44 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. కాగా భూకంపం నేపథ్యంలో బాధిత దేశాలకు అవసరమైన సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. థాయిలాండ్లోని భారతీయుల కోసం 6668881928 నెంబర్తో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్టు భారత ఎంబసీ తెలిపింది. భారీ భూకంపాలతో చిగురటాకుల్లా వణికిపోయిన మయన్మార్కు ఆపన్నహస్తం అందిస్తోంది భారత్. భూకంపం పెను విధ్వంసంలో తీవ్రంగా నష్టపోయిన బర్మా కోసం పలు విధాలుగా సాయం అందిస్తోంది. ఇప్పటికే మన సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటుండగా తాజాగా భారీగా రిలీఫ్ మెటీరియల్ను పంపించింది కేంద్రం. ప్రధాని మోడీ ఆదేశాలతో దాదాపు 15 టన్నుల సహాయ సామాగ్రిని తరలించింది. హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో ఈ మెటీరియల్ను తరలించారు అధికారులు. ఇందులో బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫైయర్లు, సోలార్ ల్యాంప్స్, జనరేటర్లు, వైద్య సామాగ్రి, ఇతర మందులు ఉన్నట్లు తెలిపారు.